బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉండవల్లిలో నిన్న జరిగిన ఘర్షణలపైన కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాలపైన పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. తమపై దాడికి ప్రయత్నించారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వైసీపీ నేతలపైన సిఐ కంప్లైంట్ చేశారు. వ్యక్తిగతంగా దూషించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, వేమారెడ్డి, వజ్రబాబు పైన కేసులు నమోదయ్యాయి. ఉండవల్లిలో నిన్న జరిగిన ఘర్షణలపైన కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాలపైన పోలీసులు 3 కేసులు నమోదు. తమపై దాడికి ప్రయత్నించారని వైసీపీ నేతల ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లను అందిస్తారు. రమేష్, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ ఏదైతే అమరావతిలో పర్యటించేందుకు వెళ్ళిందో ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కొంతమంది రాజధాని రైతులతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిన్న ఉండవల్లి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలపైన రాళ్లు, గుడ్లతో కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలకు సంబంధించి తాడేపల్లి పోలీసులు ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన కేసులు నమోదయ్యాయని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. తాడేపల్లి ఈ విధులకు భంగం కలిగించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, డైమండ్ బాబుతో పాటు మరికొంతమంది నేతలపైన కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపు తమ పైన దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తాడేపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశారు. ఇక నిన్న ఈ ఘర్షణ సందర్భంగా ఎవరైతే వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారో వారిపైన కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా అమరావతి ప్రాంతంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం, ఆ పర్యటనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు అడ్డుకోవడం అనేది కొంత ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో నిన్న పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇరు వర్గాలను శాంతింపజేసి ఘర్షణ పెద్దది కాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇరు వర్గాలను శాంతింపజేసి వెనక్కి కూడా పంపించినటువంటి నేపథ్యంలో పరిస్థితి కొంత చల్లబడింది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడంతో 2 వర్గాలపై కూడా కేసులు నమోదైనట్టు ప్రస్తుతానికి తెలుస్తోంది. మరోవైపు ఈ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సంఘటనకు పూర్తిగా సీఎం చంద్రబాబు, లోకేష్ బాధ్యత వహించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు అమరావతిలో పర్యటించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదు. అమరావతి రైతుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు వెళ్లారంటూ కూడా అటు అధికార పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించి కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో దీనిపైన యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందనేది రానున్న రోజుల్లో తేలనుంది. అయితే రమేష్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వైసీపీ నేతలపైన సిపి కంప్లైంట్ పైన ఇటు వైసీపీ నేతలు ఏమంటున్నారు? మరోవైపు తమపై దాడికి ప్రయత్నించారని వైసీపీ నేతలు ఫిర్యాదు పైన ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి? రమేష్, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అమరావతిలో పర్యటించేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ పర్యటనను అడ్డుకునేందుకు కొంతమంది రాజధానితో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ప్రయత్నం కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పుడే పోలీసులు కూడా వచ్చి ఇరు వర్గాలను శాంతం చేసే ప్రయత్నం చేశారు. అయితే తాడేపల్లి సిఐకి సంబంధించి విధులు ఆటంకం కలిగించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాము రైతుల సమస్యలు వినేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ కారణంగా రైతుల సమస్యలు వినకుండా వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. దీనికి పోలీసులు కూడా సహకరించారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తాడేపల్లి సిఐతో పాటు డిఎస్పీ మురళీకృష్ణ కూడా పోలీసులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. తమపైన తప్పుడు కేసులు కూడా పెడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి యాక్టివిటీ చేపట్టినా అక్కడ తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు తమపైన తిరిగి కేసులు పెడుతూ ఉన్నారు. దీనికి పోలీస్ శాఖలో కొంతమంది సహకరిస్తూ ఉన్నారంటూ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిన్నటువంటి సంఘటనలో కూడా తమపైన తప్పుడు కేసులు పెట్టారని వైసీపీ చెప్పినటువంటి వాదన. రైట్, థ్యాంక్ యూ రమేష్.
చూడు